హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కుస్మా వ్లాగ్ విత్ కిట్టు. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే నేను టిఫా స్కాన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను మీ అందరితో. అంటే ఫస్ట్ డీటెయిల్గా బేసిక్గా మాట్లాడుకుందాం స్కాన్ గురించి. తర్వాత నా రిపోర్ట్స్ కూడా చూపిస్తాను, దాన్ని బట్టి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకొని మాట్లాడుకుందాము. అయితే టిఫా స్కాన్ అనేది ఎప్పుడు చేస్తారనమాట అంటే 18 నుండి 22 వారాల మధ్యలో టిఫా స్కాన్ చేస్తారు. కొంతమందికి ఎర్లీగా కూడా టిఫా స్కాన్ చేస్తారు, అంటే 16 నుండి 18 వారాల మధ్యలో కూడా ఎర్లీగా టిఫా స్కాన్ చేస్తారు. ఎందుకు ఎర్లీగా చేస్తారంటే మారికం పెళ్ళిళ్ళు అలా కొన్ని ఉంటాయి కదా, సో వాటి వల్ల ఇంకా ముందే ఏమైనా లోపాలు ఉన్నాయేమో బేబీకి అని తెలుసుకోవడం కోసం అలా ఎర్లీగా టిఫా స్కాన్ కూడా చేస్తారు. నార్మల్ టిఫా స్కాన్ అయితే 18 నుండి 22 వారాల మధ్యలో టిఫా స్కాన్ చేస్తారు. అసలు టిఫా స్కాన్లోనే ఉందన్నమాట, అసలు ఆ పేరులోనే ఉంది టిఫా స్కాన్ అంటే ఏంటో. టార్గెటెడ్ ఇన్ఫాంట్ ఫీటల్ యొక్క అనామలీస్ అంటే ప్రతి ఒక్క బేబీ యొక్క ప్రతి ఒక్క ఆర్గన్ని టార్గెట్ చేసి పాయింట్ టు పాయింట్ పిన్ చేసి ప్రతి ఒక్కటి లోపల ఇన్ డీప్గా కూడా ఏమైనా బేబీలో లోపాలు ఉన్నాయా అని చెప్పేసి చూడడానికి కోసం ఈ స్కాన్ అయితే చేస్తారనమాట. ప్రతి ఒక్క ఆర్గాన్ కంప్లీట్గా ఏర్పడతాయి 18-22 వారాల మధ్యలో ఏర్పడతాయి కాబట్టి ఒక ఆర్గాన్ని చేసి చూస్తారు. అంటే లైక్ బ్రెయిన్ని, హార్ట్ని, కిడ్నీని, ఇయర్, ఐస్, అంటే క్లెఫ్ట్ ప్యాలెట్ అంటే మూతి దగ్గర ఏమన్నా లోపాలు ఉన్నాయా, లివర్ని, నోస్, ఫేషియల్ ప్రొఫైల్ అంటే మన ఫేస్ మొత్తానికి కళ్ళు మొత్తం ఫేషియల్ మొత్తాన్ని బేబీ యొక్క ఫేషియల్ మొత్తంలో ఏమైనా లోపాలు ఉన్నాయా, హార్ట్ చాంబర్స్, గుండె యొక్క గదుల గురించి, పొట్టలో ప్రేగుల గురించి, ఆ ప్రేగులు కూడా సరిగా ఉన్నాయా లేవా, ఏదైనా అతుక్కొని ఉన్నాయా అనేసి అవి కూడా చెక్ చేస్తారు. ఇంకా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా కాళ్ళల్లో, చేతుల్లో అని చెప్పేసి టార్గెట్ చేసి చూస్తారనమాట ఈ స్కాన్లో. అనామలీస్ ఎలా ఉన్నాయో కూడా, అదే లోపాలు ఎలా ఉన్నాయని చెక్ చేస్తారు. ఉమ్మనీరు ఎలా ఉంది, బ్లడ్ సప్లై బాగుంటేనే కదా ఉమ్మనీరు కూడా బాగుంటుంది. సో ఉమ్మనీరు కూడా ఎలా ఉంది అని చెప్పేసి బేబీ చెక్ చేస్తారు. తర్వాత మెయిన్ మన మదర్ దానికి వస్తే సర్వైకల్ లెంత్ చూస్తారు. అంటే కొంతమందికి యాంటీ స్కాన్లో బాగానే ఉంటుంది సర్వైకల్ లెంత్. ఇక్కడికి వచ్చేసా కొంతమందికి సర్వైకల్ లెంత్ అనేది గర్భసంచి యొక్క లెంత్ షార్ట్గా ఉన్నప్పుడు సర్వైకల్ స్టిచ్ వేస్తారనమాట. నార్మల్గా ఉందంటే సర్వైకల్ లెంత్, సో దానికి స్టిచెస్ ఏం ప్లాన్ చేయరు. షార్ట్గా ఉన్నప్పుడు మాత్రమే సర్వైకల్ స్టిచ్ అనేది ప్లాన్ చేస్తారు. అంటే మన గర్భసంచి లెంత్ షార్ట్గా ఉంటే అది ప్లాన్ చేస్తారనమాట. ఉమ్మనీరు అంటే ఈ టైంలో ఈ వీక్స్లో ఉమ్మనీరు ఎక్కువ ఉంటుంది, బేబీ సైజ్ కొంచెం తక్కువ ఉంటుంది కదా, అప్పుడు మంచిగా డీటెయిల్గా చూసి స్కాన్ చేయడానికి ఈజీగా అవుతుంది కాబట్టి ఈ వీక్స్లో కూడా చేస్తారు టిఫా స్కాన్ని. ఎందుకంటే అంటే ఒకళ్ళని కాదు, ఈ టైంలో ఎందుకంటే 24 వారాలలోపు బేబీకి ఏదన్నా లోపాలు అంటే చెప్పకూడదు, బేబీకి ఏమైనా లోపాలు ఉంటే కొంచెం మనకి అబౌట్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. బిడ్డకు కూడా తల్లికి ఏ ప్రమాదం లేకుండా అబౌట్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైంలో టిఫా స్కాన్ చేస్తారు. ఇంకా లోపాలు కనపడతాయి కాబట్టి టిఫా స్కాన్ చేస్తారనమాట. అయితే నేను నా రిపోర్ట్స్ గురించి మాట్లాడుకుందాం అనుకుంటున్నాను. నా రిపోర్ట్స్ ఫస్ట్ మెటర్నల్ సర్వైకల్ లెంత్ అనమాట. నాకు లెంత్ చూశారు 3.60 సెంటీమీటర్స్ లెంత్ ఉందంటే నార్మల్ లెంత్గానే ఉంది. నా ప్రజెంటేషన్ సెఫాలిక్ బ్రీచ్ ప్రజెంటేషన్ అలా ఉంటాయండి. సెఫాలిక్ అంటే నార్మల్గా అంటే బేబీ తల కిందకు ఉంది, కాళ్ళు పైకి ఉండి నార్మల్ పొజిషన్లో ఉంటుందని సెఫాలిక్ అంటారు. నాకైతే బ్రీచ్ ప్రజెంటేషన్లో ఉందన్నమాట, అంటే ఎదురు కాళ్ళతో ఉంది అలా అంటారు కదా, సో అలా ఉంది. ప్లెజెంటా అని చూస్తారు. యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్, పోస్టీరియర్ యాంటీరియర్ అంటే పైకి ఉంది, పోస్టీరియర్ అంటే కిందకి, బేబీ అనేది కిందకి ఉంది అని చెప్పి చూస్తారు. లిక్కర్ అంటే ఉమ్మనీరు ఎలా ఉంది, నార్మల్గా ఉందా ఎలా ఉందని చెప్పి చెక్ చేస్తారు. అంబలికల్ కార్డ్ 2 ఆర్టరీస్కి ఒక వెయిన్కి కనెక్ట్ అయింది, బేబీ యొక్క ఒక వెయిన్కి 2 ఆర్టరీస్ కనెక్ట్ అయింది. అంటే మన ప్రేగుల్లో ఉండే కదా బేబీకి మనం ఇచ్చే ఫుడ్, ఏ ఫుడ్ అయినా సరే వెళ్తుంది. సో అది కూడా ఫీటల్ యాక్టివిటీ ఎలా ఉంది అని చెప్పి చూస్తారు. మంచిగా ఉందో లేదో, కార్డిక్ ఫీటల్ యొక్క హార్ట్ రేట్ ఎలా ఉంది అంటే నాకైతే 155 BPM అని ఉందన్నమాట. నా బేబీకి, నాకు కాదు, అలా అన్నీ చెక్ చేస్తారు. బేబీ యొక్క బోన్, నాసల్ బోన్, ముక్కు ఎముక
ముక్కు దగ్గర ఉండే ఎముక ఎంత ఉందని చూస్తారు, హెడ్ గురించి చూస్తారు, నెక్ మన బేబీ యొక్క నెక్ ఎలా ఉంది, అంత మంచిగా ఉంది లేదో చెక్ చేస్తారు, స్పైనల్ కార్డ్ ఎలా ఉంది, వెన్నుపూస ఎలా ఉంది, ఫేస్ దగ్గర మొత్తం చెక్ చేస్తారు, కాళ్ళు తొడలు అన్నీ సరైన పొజిషన్ సరైన మీటర్స్లో ఉన్నాయా అని చెప్పేసి చెక్ చేస్తారు. అయితే ఇక్కడ బీపీడీ అంటారు కదా, ఈ బీపీడీ అనేది హెడ్ సర్కంఫరెన్స్ చూస్తారనమాట. బేబీ యొక్క హెడ్ సర్కంఫరెన్స్ చూస్తారు. హెచ్సి అంటే బేబీ యొక్క హెడ్ సర్కంఫరెన్స్ చూస్తారు. ఏసీ అంటే అబ్డామినల్ సర్కంఫరెన్స్ అనమాట, అంటే బేబీ యొక్క పొట్ట ఎంత సర్కంఫరెన్స్ ఉందని చూస్తారు. ఫియల్ రేట్ అంటే ఫీమర్ లెంత్ అంటే ఎముక బోన్ ఉంటుంది కదా, అది ఎంత లెంత్ ఉందో చూస్తారు. అంటే బేబీని తల భాగం నుండి కింద భాగం వరకు ఎంత లెంత్ ఉంది బేబీ అనేసి మొత్తం బేబీని చెక్ చేస్తారు. కాబట్టి ఈటీఫా స్కాన్లో ప్రతి ఒక్క లోపాలు కూడా తెలుస్తూ ఉంటాయి అన్నమాట. ఇంప్రెషన్ దగ్గరకు సింగిల్ జెస్టేషన్ కరస్పాండింగ్ టు జెస్టేషన్ ఏజ్ ఆఫ్ 21 వీక్స్, అంటే మన వీక్స్కి వాళ్ళ వీక్స్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. ఆ వీక్ ఉన్నప్పుడు ప్లెజెంట్ యాంటీరియర్ అప్పర్ సెగ్మెంట్ ఇవన్నీ చూసాక వాళ్ళకి బేబీ యొక్క వెయిట్ కూడా కొంచెం ఎస్టిమేట్గా ఇంత ఉంది అని కొంచెం వాళ్ళకి అర్థమవుతుందంట. నెక్స్ట్ గ్రోత్ స్కాన్లో తీసినప్పుడు బేబీ యొక్క వెయిట్ కూడా యాక్యురేట్గా వస్తుందన్నమాట. ప్రస్తుతానికైతే ఈటీఫా స్కాన్లో మదర్ ఆరోగ్యంగా ఉందా లేదా కొన్ని చూస్తారు. మెయిన్ అయితే బేబీ కోసమే ఈటీఫా స్కాన్ చేస్తారండి. బేబీలో ఉన్న అవయవ లోపాల గురించి బాగా చెక్ చేసుకోవడం గురించి చూస్తారనమాట. అండ్ ఈ 7th మంత్ వచ్చాక కూడా ఈ స్కాన్ అయిపోగానే కూడా ఒక యాంటీడీ ఇంజెక్షన్ అని చేస్తారు. అంటే అందరికీ చేయరు, అందరు ప్రెగ్నెంట్ లేడీస్కి చేయరు. నెగిటివ్ గ్రూప్స్ ఉన్న లేడీస్కి అయితే ఈ యాంటీడీ ఇంజెక్షన్ అయితే చేస్తారనమాట. నేనైతే కొంచెం కాదు చాలా భయపడుతూనే వెళ్ళానండి టిఫా స్కాన్కి. ఎందుకంటే మన బేబీ యొక్క ప్రజెంటేషన్ ఎలా ఉంది, లోపల అసలు ఎలా ఉంది అని చెప్పేసి టెన్షన్ తగ్గించే స్కాన్. అండ్ అసలు లోపల ఎలా ఉందనే టెన్షన్ కూడా నేనైతే అసలు చాలా టెన్షన్తో వెళ్ళాను. అండ్ పక్కన వాళ్ళు వీళ్ళు చెప్తూ ఉంటారు కదా, సో కొంచెం భయపడుతూనే వెళ్ళాను. బట్ నేను భయపడినంత అక్కడ ఏం లేదు. నేను అసలు వెళ్ళగానే బేబీ నాకైతే నార్మల్ పొజిషన్లోనే ఉందంట. 15 మినిట్స్లో నాకు వాష్రూమ్కి వెళ్ళడం అని చెప్పేశారు. 15 మినిట్స్లో నా స్కాన్ అంతా కూడా అయిపోయింది. నాకు ముందు ఉన్న వాళ్ళకైతే హాఫ్ అన్ అవర్ అలా కొంచెం పట్టిందనమాట. సో దానివల్ల కూడా ఇంకొంచెం భయం పెరిగింది. బట్ నాకైతే 15 మినిట్స్లో అయిపోయింది. తర్వాత ఆ రిపోర్ట్స్ నేను నా డాక్టర్ గారికి కూడా చూపించి అసలు ఏంటి ఈ స్కాన్ అంటే ఏంటి అని చెప్పేసి డాక్టర్ గారిని అడిగాను. డాక్టర్ గారు నా రిపోర్ట్స్ అంతా చూసేసి ప్రజెంట్ అయితే అంతా మంచిగానే ఉందమ్మా, కాకపోతే కొంచెం ఎదురుకాళ్ళతో అట్లా ఉంది కాబట్టి అది బేబీ తిరుగుతూ ఉంటుంది, నువ్వు మంచిగా ఫుడ్ వాటర్ ఎక్కువ తీసుకోవాలి, లిక్విడ్స్ ఎక్కువగా తీసుకుంటే బేబీ మంచిగా లోపల ఫ్లో తిరుగుతూ మంచి నార్మల్ పొజిషన్లోకి వస్తుంది. దాంతోపాటు మంచి ఎక్సర్సైజ్ కూడా చేయాలి అని చెప్పారు. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.